హాయ్ అండి. నేను ఇవాళ పొద్దుటే కొంచెం మైండ్ ఖరాబ్ అయ్యింది. ఒక వీడియో తీస్తే కన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఇవాళ జరిగింది చెప్దామని చేస్తున్నాను అన్నమాట అండి. నాకు ఇంటికాడ చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. తను ఎలా అంటే చిన్నప్పటి నుంచి తనే హేవిల్గా ఉన్న వాళ్ళందరూ తక్కువగా చూద్దన్నమాట. తర్వాత ఎవరికల్లే బయటికి వచ్చేయటం అలా అయిపోయింది. ఇంక అక్కడతో ఇంక టచ్లో లేదనమాట తను. తనకు పెళ్ళి అయిపోయింది. కోయిట్కి పిల్లలు ఉన్నారు. కోయిట్కి వచ్చిందనమాట. కోయిట్కి వచ్చి తర్వాత నా నెంబర్ తీసుకుని నాకు మెసేజ్ పెట్టడం ఇలాగా, అంటే డైలీ కాదు, అంత క్లోజ్గా కూడా మాట్లాడుకుంటలేదు, ఎందుకంటే ఎవరి పనులు బిజీగా ఉంటాం కదా. మళ్ళీ కోయిట్లో ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసింది, మాట్లాడాను, అయిపోయింది. మళ్ళీ కొన్ని బేక్ ఇచ్చింది, నేను కూడా చేయలేదు. మళ్ళీ మొన్న సంక్రాంతికి కమర్స్ మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి అని ఫోన్ చేస్తున్నాను అనమాట. బాగానే ఉన్నాను అని మాట్లాడాను. ఆ రోజు నాకు సండే అనమాట, నేను ఖాళీగానే ఉన్నాను రూమ్లో. చేద్దాం సండే కాదు, సోమవారం ఆ రోజుని నేను డ్యూటీకి లేట్గా వచ్చాను అనమాట. సోమవారమో శనివారమో సంథింగ్ గుర్తులేదు నాకు. అయిపోయిందా, ఇలా ఫోన్ చేస్తే నాకు కొంచెం డబ్బులు కావాలి, ఎమర్జెన్సీ, ఎవరికో నేను హెల్ప్ చేశాను, వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు వాళ్ళు వచ్చి నా పేరు మీద కూర్చున్నారో కావాలి అని అడిగిందనమాట. సరేలే అయితేని, ఎక్కువ డబ్బులేం కాదు కదా, కొంచెమే కదా అని, కొంచెం అంటే 3,000 అలాగే కదా అని నేను ఇచ్చాను అన్నమాట. ఇస్తే మళ్ళీ నేను నాకు శాలరీ వచ్చినంటే ఇచ్చేస్తాను, 21కి అలా వస్తుంది నాకు శాలరీ, నేను 14వ తారీఖున వేసాను, నాకు 21కి వస్తుంది శాలరీ అని అందనమాట. 3,000 కదా ఇవ్వచ్చు, ఫ్రెండే కదా ఇవ్వచ్చు, లేకపోతే లేదు ఇస్తారు కానీ ఇవ్వదు అని ఎగదొబ్బుతారులే అన్న ఫీలింగ్ అయితే లేదు, ఇస్తుందిలే అని అనుకున్నాను. అనుకుని నేను ఇచ్చాను అనమాట. మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు అకౌంట్ ద్వారాగా వేసాడు. అయితే 21 అయిపోయిందా, మళ్ళీ అంది మా మేడం లేదు, వేరే ఊరు వెళ్ళింది, వచ్చాక ఇస్తాను నీకు అని అందనమాట. సరే అని పెట్టాను నేను. ఇవాళ నేను అడిగాను అనమాట, ఏమైందే ఇంకా ఇవ్వలేదా, ఇంకా మీ మామ రాలేదా అని పెట్టాను. నేనేమన్నానంటే, ఆరాబే ఇంట్లో పనులు కదా, మామ వచ్చినా రాపోయినా శాలరీ అయితే ఇచ్చేస్తారు కదా, నీకు ఇవ్వలేదా అన్నాను. దాంట్లో ఏమన్నా తప్పు ఉందండి, నిజంగా ఉందా తప్పు అన్నాను అనమాట. తను ఆ మాటకి మెసేజ్ ఏమని పెట్టిందంటే, అవన్నీ నీకు అనవసరము, నేను ఇస్తాను అన్నప్పుడు నేను ఇస్తాను అని అంది. అదే మాట. ఇప్పుడు అవన్నీ నాకు అనవసరమైన, నేను మామూలు క్యాషువల్గా అడిగాను, రాలేదు అని చెప్పుకొనిలాగా చెప్పుకుంటే కోపం రాదు కదండి. అవన్నీ అనవసరం అన్నప్పటికీ నాకు సుర్రం అంది. నేను డబ్బులు ఇచ్చి నేను దాని చేత అనిపించుకోవటం ఏంటి? ఎంత ఫ్రెండ్ అయినా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే డబ్బుల విషయంలో గొడవలు అవుతాయి అని అంటారు, కానీ ఎవ్వరికి ఇవ్వద్దండి డబ్బులు. ఇది 3,000 అవుతుంది, తర్వాత మనం 3,000 ఇచ్చాను నేను. నిజంగా ఫ్రెండ్ అనికి ఇంకెక్కువ డబ్బులు ఇస్తే తర్వాత కూడా ఇలా రెస్పెక్ట్ లేని వాళ్ళతోటి ఎలా పావతించాలో తెలియని వాళ్ళు పిచ్చలతోటి ఎక్కువ డబ్బులు ఇచ్చినా తర్వాత రిస్క్లోనే పడాలి. నేను ఫస్ట్ టైం అండి నేను డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళతో అనిపించుకోవటం అన్నమాట. నేను ఎవరికి కూడా డబ్బులు ఇవ్వను, కానీ ఇచ్చి ముందు కూడా నేను ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటాను అన్నమాట. ఇలాంటి దాంతో చూసాక పొద్దుటే మైండ్ ఖరాబ్ అయిందండి. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి, చేయండి. బాయ్.